త్రిష ఏది దాచుకోదు. తన మీద కామెంట్స్ చేసినా, ట్రోలింగ్ చేసినా ఇచ్చి పడేస్తుంది. ఏదో ఒకటి ఇవ్వకపోతే లావైపోతానన్న భయం కాబోలు. తల్లిని కోల్పోయిన అజిత్ని పలకరించడానికి విజయ్ త్రిషతో కలిసి వెళ్లాడు. ఈ ఇద్దరి రిలేషన్ పై మరోసారి రచ్చ మొదలైంది. దీనికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. విజయ్ త్రిష మధ్య ఎఫ్ఐఆర్ చాలా కాలంగా నడుస్తున్నా రాజకీయ ప్రత్యర్థి బయటపెట్టే వరకు ఈ న్యూస్ కాస్త న్యూసెన్స్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. విజయ్కు నటితో వివాహేతర సంబంధం ఉందంటూ పిటిషన్లు ఆరోపించింది. ఆ నటి పేరు సంగీత చెప్పకపోయినా మీడియాలో కథనాలు త్రిష పేరును కన్ఫర్మ్ చేసేశాయి. ఏ రిలేషన్ అయినా బయటికి రానంత వరకే. ఒకసారి బయటపడిందా ఆ అనుబంధాన్ని ఓపెన్ చేసేస్తున్నారు. విజయ్ త్రిష విషయంలో ఇదే జరిగింది. తమిళ సినీ నిర్మాత బిజినెస్ మెన్ కల్పతి సురేష్ కుమారుడి పెళ్లికి విజయ్ త్రిషతో కలిసి ఒకే కారులో వెళ్లారు. పెళ్లైనా చావైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఆ మధ్య అజిత్ తల్లి చనిపోవడంతో పలకరించడానికి విజయ్ సీఎం హోదాలో త్రిషతో కలిసొచ్చాడు. అప్పట్నుంచి మళ్లీ వీళ్ల రిలేషన్ హైలైట్ అవుతూ వచ్చింది. తన రిలేషన్ ని ట్రోల్ చేస్తున్న వాళ్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేస్తూ నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానంటూ రాసుకొచ్చింది. ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వాళ్లను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది త్రిష. సంగీతతో డివోర్స్ రాగానే విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడు అంటూ వస్తున్న వార్తలను డైరెక్ట్ గా ఎవరూ ఖండించడం లేదు. ఎన్నికల్లో విజయ్ పార్టీ లీడ్ లో ఉండగానే విజయ్ ఇంటికి త్రిష వెళ్ళింది. ఆ మధ్య పెళ్లికి రీసెంట్ చావుకు కలిసి వెళ్లారు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు విజయ్ కూడా త్రిషను తీసుకెళ్లడం చూస్తుంటే ఈ రిలేషన్ ఫ్యూచర్ లో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఊహిస్తూ కోలీవుడ్ లోనే కాదు అంతటా కథనాలు పుట్టుకొచ్చాయి. త్రిష విజయ్ కు అన్ని అనుకూలంగా మాట్లాడుతుంది, రాసుకొస్తుంది. త్రిష పుట్టినరోజే విజయ్ పార్టీ టీవీకే గెలవడంతో మ్యూజికల్ మే అని క్యాప్షన్ పెట్టింది. సూర్యతో నటించిన కరుప్పు హిట్ కావడమే కాదు 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా త్రిషకు అన్నీ కలిసొచ్చాయి. మరి ఈ ఇద్దరి రిలేషన్ పెళ్లి దాకా వెళ్తుందా లేదంటే ఫ్రెండ్షిప్ కే పరిమితం అవుతుందో చూడాలి మరి.